హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఏమో ఒక్కళ్ళు కూడా లేరు కదా. ఒక్కరు కూడా యాడ్ కావలేదు అంటూ. నేను ఫస్ట్ టైం లైవ్ పెడుతున్నాను. నేను కొన్ని మాటలు మీతో షేర్ చేసుకుందామని పెట్టాను. కానీ ఒక్కళ్ళు కూడా లైవ్లోకి రాలేదు. ఏమో కారణం, నాకు సబ్స్క్రైబర్లు తక్కువ ఉన్నారా లేదు అని తెలియట్లేదు. ఏంటంటే ఈ ఒక వారం నుంచి ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక వారం రోజుల నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి ఖమ్మం జిల్లాలో. మహబూబాద్ జిల్లా, సూర్యాపేట, ఇది ఎక్కడ చూసినా ఇదే. మా భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం, మరి ఖమ్మంలో అయితే బాగా విపరీతంగా పడుతున్నాయి. ఆంధ్రాలో కూడా అదేవిధంగా, ఆంధ్రాలో కూడా బాగా వర్షాలు బాగా పడుతున్నాయి. ఈ వానలతో జనాలు సతమతం అవుతున్నారు. ఇళ్లలో ఉండాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా అనేది అర్థం కావట్లేదు. ఊరికే సామాను సర్దుకోవటం, ఇంట్లో నుంచి వెళ్ళటం, ఏరేకాడ ఉండటం, మళ్ళీ రావటం, మళ్ళీ అది కడుక్కోవటం, రూములు ఐటమ్స్ అన్నీ ఖరాబ్ కావటం, ఇది చూస్తూ ఉన్నాం. ఇది చాలా ఇబ్బందికరంగా, చాలా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకో ఇలా ఈ సంవత్సరం ఎలా ఎందుకు అయిందో అర్థం కావట్లేదు. ఎంత నరకం చూస్తున్నారంటే ప్రజలు ఏముంది, నేను కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. నరకం కాక ఎంత ఇబ్బంది పడుతున్నారంటే, అసలు ఎన్ని ఐటమ్స్ ఖరాబ్ అవుతున్నవి, ఎన్ని ఫ్రిడ్జ్ కానీ, కూలర్ కానీ, టీవీ కానీ, ఇల్లు ఖరాబ్ కావడం, అది ఇంటి గోడలు కూడా మెత్తబట్టం కానీ, చెమ్మ రావటం కానీ, ఇంత చెమ్మతో పాటు ఆ కరెంటు ఉంటే ఎత్తు రావటం కానీ, జనాలలో అది ఇక అట్లా ఖరైపోయింది. ఈ మధ్య ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జి కాడ 9 మంది చనిపోవటం అనేది చాలా ఇబ్బందిగా ఉంది. చాలా నరకంగా వస్తుంది. ఇది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఈ వానలు ఎప్పుడు తగ్గుతాయో అర్థం కావట్లేదు. జనాలు విపరీతమైన భయాలు పుట్టుకొస్తున్నాయి. ఎటు పోవాలి, ఎటు తిరగాలి, ఏం చేయాలి, ఏం తినాలి, ఏం చే ముందు ముందు మళ్ళీ అనేది ప్రాబ్లం అవుతుంది జనాలకి. ఇది చూసుకుంటే చాలా విపరీతంగా అనిపిస్తుంది. చాలా బాధాకరంగా ఉంది. ఎంతకంటే ఏం చెప్తాం. ప్రభుత్వం పట్టించుకుంటే బాగుంటుంది. పట్టించుకుంటున్నారు కూడా. కొద్ది గొప్ప ఊళ్ళల్లో అన్నదానాలు చేయడం, బజారుకి సప్లై, కొన్ని సంస్థలు, వేరే వాళ్ళ సంస్థలు ఇంటింటికి ఇంటి సామాగ్రి, నిత్యావసర అవసరాలు ఇవ్వటం కానీ, దుప్పట్లు ఇవ్వటం కానీ రకరకాలుగా ఇస్తున్నారు. కొద్దిగా అక్కడక్కడ ఆదుకుంటున్నారు. ఖమ్మం జిల్లాలో అయితే, మా దగ్గర అయితే రోజు బజార్కి అన్నదానం పెడుతున్నారు. బజార్కి ఇటు రాజకీయ పార్టీ తరఫున కానీ, ఇటు సంస్థల తరఫున కానీ రకరకాలుగా సహాయపడుతున్నారు. ఈ వర్షం ఎప్పుడు అనేది తగ్గుతుందో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఏం చూడాలి, ఇది ఎట్లా ఉంటుందో అర్థం కావట్లేదు. రకరకాలుగా ఇబ్బంది పడుతున్నారు. మీ సైడ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? మీ సైడ్ వర్షాలు పడుతున్నాయా? ఇలానే ఇబ్బంది పడుతున్నారా? కామెంట్ చేయండి. షేర్ చేసుకుందాం మాటలు.